కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. రాత్రి సుమారు గంటన్నర పాటు వీరి సమావేశం జరిగింది. పొత్తులో భాగంగా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల సీట్ల పంపకాల విషయంలో చర్చ జరిగింది. నేడు మరోసారి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు, సీట్ల పంపకాలపై చర్చించి ప్రకటన చేసే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్ షాతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బీజేపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. రాత్రి సుమారు గంటన్నర పాటు వీరి సమావేశం జరిగింది. పొత్తులో భాగంగా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల సీట్ల పంపకాల విషయంలో చర్చ జరిగింది. నేడు మరోసారి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు, సీట్ల పంపకాలపై చర్చించి ప్రకటన చేసే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్ షాతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అవడం జరిగింది. నిన్న రాత్రి సుమారు గంటన్నర పాటు వీరి సమావేశం జరిగింది. దానికి అనుసంధానంగా కొనసాగింపుగా ఈ రోజు కూడా చర్చ జరిగేటువంటి, భేటీ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, ఇరు పార్టీల అధినేతలు పొత్తులో భాగంగా ఇరువురు కూడా ఢిల్లీకి పయనమై అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రెండవ దశ చర్చలు అని చెప్పొచ్చు, ఈరోజు మూడో దశ చర్చలను కూడా భావించవచ్చు. సో ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో ఏమైనా పురోగమనం జరిగేటువంటి అవకాశం ఉందా? సునీల్, మనం చూస్తూ ఉన్నాం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా ఢిల్లీ పర్యటనలో అయితే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, పొత్తుల విషయంలో ఇరువురు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి బీజేపీ పెద్దలతోటి, బీజేపీ భాగస్వామ్యంతో ముందుకెళ్లాలనే ఆలోచనతో అయితే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గతంలో ఒకసారి బీజేపీ పెద్దలు కలవడం జరిగింది. తదనంతరం నిన్న రాత్రి గంటన్నర పాటు అటు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా బీజేపీ పెద్దలతోటి సమాలోచనలు చేయడం జరిగింది. ఎక్కడికి కూడా ఏదైతే అటు బీజేపీ కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇరువురు కూడా ఇక్కడ జరిగేటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను వివరించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీట్ల విషయంలో
అంటే ఇప్పుడు బీజేపీ పెద్దలు అడుగుతున్నటువంటి సీట్లకు కానివ్వండి, అటు టీడీపీ జనసేన కూటమి ఇస్తానన్న సీట్ల విషయంలో సర్దుబాటు అయితే పూర్తిగా రానటువంటి పరిస్థితి. ఇరువురు మధ్యన కూడా సఖ్యత కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ బీజేపీ భాగస్వామ్యంలో 2024 ఎలక్షన్ కంప్లీట్గా రన్ చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉన్నప్పటికీ కూడా అటు బీజేపీ అధిష్టానం చాలా వరకు కూడా వారి యొక్క కోరికలతోటి వీరిని ఆహ్వానించినప్పటికీ కూడా కానీ ఒక సమాలోచనకి అయితే వచ్చేటువంటి ఏకాభిప్రాయానికి అయితే రాలేకపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు జరిపినటువంటి వీరు ఈరోజు మధ్యాహ్నం కూడా మరలా చర్చ జరుపుతారని తెలుస్తోంది. దానికి సంబంధించి బీజేపీ పెద్దల వద్ద కూడా ఒక లిస్ట్ ఉంది, అదేవిధంగా జనసేన టీడీపీ అధినేత వద్ద కూడా ఒక లిస్ట్ ఉంది. ఇరువురు మధ్యన కూడా సఖ్యతగా వెళ్ళేందుకైతే ఒక లిస్ట్ని అయితే ఈరోజు ప్రతిపాదించుకుని ఈరోజు సాయంత్రానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఒక క్లారిటీ ఇస్తారని అయితే తెలుస్తూ ఉంది. ఈరోజు కనుక ఎట్టి పరిస్థితులు కనుక క్లారిటీ కనుక ఇచ్చినట్లయితే ఈ నెల 12వ తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మరియు బీజేపీ పెద్దలందరూ కూడా కలిసి ఈ యొక్క సీట్లను కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 17వ తారీఖున జరగనున్నటువంటి ఏదైతే చిలకలూరుపేట సభ ఉందో సభకు కూడా అటు బీజేపీ పెద్దలు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మేనిఫెస్టో సంబంధించి కూడా బీజేపీ ఇచ్చేటటువంటి సూచనలు కూడా తీసుకోవాల్సిన పని ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే సభలో సమావేశాలు నిర్వహించేటప్పుడు క్యాంపెయినింగ్ కూడా బీజేపీ పెద్దలతో ఎలా నడిపిస్తుంది. ఇప్పుడు 3 పార్టీలు కూడా కలయిక ఏకమైనప్పటికీ కూడా చాలా బిజీగానే షెడ్యూల్ ఉండనుంది. ఇంకా లేట్ అయ్యే కొద్ది కూడా జటిలమయ్యే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పటికే వైసీపీ పార్టీ సీట్లు అనౌన్స్ చేసి జనంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ టీడీపీ కూడా 94, జనసేన 5 టికెట్లు అనౌన్స్ చేసి ప్రజల్లోకి వెళ్తున్న కడమవారి పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరికి ఏ సీట్లో స్థానం దక్కనుందనే అంశంపై కూడా ఆంధ్రప్రదేశ్లో మిగిలిన అభ్యర్థులందరూ కూడా మల్లగొల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక కొలిక్కి రావాలంటే బీజేపీతో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి అంతా చక్కగా రావాలి. ఆ బీజేపీ అయితే ఒప్పుకున్నట్లయితే కనుక 3 పార్టీలు కలిసి రానున్నటువంటి రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన మాత్రం పూర్తిగా ఇటు జనసేన టీడీపీ బీజేపీ నేతలు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి. వేచి చూడాలి. ఈరోజు సాయంత్రానికైనా సరే బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన టీడీపీ నేతలకు ఒక హామీతోటి ఒక క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముందుకెళ్తారా, లేక ఉమ్మడిగా ముందుకెళ్తారా, లేక ఒంటరిగా ముందుకెళ్తారా అనే అంశాన్ని తెలిస్తే బాగుంటుందని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే కోరుకున్నటువంటి పరిస్థితి. సునీల్, రైట్. అయితే ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ భేటీ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా మీరు చెప్తున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత ఏ సమయానికి ఎగ్జాక్ట్గా ఈ భేటీ జరిగేటువంటి అవకాశం ఉంది? రాత్రి కూడా మనం చూసినట్లయితే 12:30 వరకు కూడా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ అమిత్ షా నడ్డాతోటి అమిత్ షా నివాసంలో భేటీ అయినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిగినప్పటికీ కూడా సఫలీకృతం కాల. ఈరోజు మధ్యాహ్నం తర్వాత అంటే వారు లేట్ నైట్ అవడంతో కాస్త ఈ పూట రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే మరలా సమావేశం అవుతారని కూడా తెలుస్తోంది. మరలా ఈ 2 గంటల నుంచి అయ్యేటటువంటి సమావేశంలో పూర్తిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీట్ల విషయానికి సంబంధించి ఒక క్లారిటీని అయితే బీజేపీ పెద్దలు ఇప్పటికే రెడీ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అదే విషయాన్ని అటు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి కూడా చెప్తున్నారు. దానికి అంగీకరించినట్లయితే కనుక ఎమ్మటే ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా ఏకీభవిస్తే కనుక పూర్తిగా ముందుకు సాగేటటువంటి ఆలోచనతో అయితే బీజేపీ పెద్దలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ ఈ యొక్క ఏదైతే ఇప్పటి వరకు కూడా 2 దఫాలుగా జరిగినటువంటి చర్చల్లో మాత్రం ఏమాత్రం కూడా కొలిక్కి రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మధ్యాహ్నం జరిగే చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సునీల్, రైట్. సాంబశివరావు, థ్యాంక్ యూ.